అరవింద్ గారు, మరొక కీలక అంశం, దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ గురించి ఒక చర్చ జరుగుతోందో దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే సిబిఐ కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరపాలని కూడా భావిస్తోంది. అంటే కేంద్రం స్వయంగా ఫిర్యాదు చేయడం ఈ అంశంలో, దానివల్లే సిబిఐ రంగంలోకి దిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. సిబిఐ రంగంలోకి దిగింది, కొంతమంది నిందితుల్ని పట్టుకుంది, అనుమానితులు పట్టుకుంది. అదే సందర్భంలో వాళ్ళు కొంత కన్ఫెస్ చేశారంటున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా నిందితులుగా మారినటువంటి పరిస్థితి. ఇది దీంతోపాటు కేంద్రం నీటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షను కొనసాగిస్తుందా, లేదా మరొక రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడుతుందా అనేటటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఈ సందిగ్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే వస్తుంది. రెండో పక్క నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ని రద్దు చేసింది. నీట్ పీజీ పరీక్ష అంటే ఇక్కడ నీట్ పీజీ పరీక్ష కానీ, నీట్ యూజీ కానీ, నెట్ పరీక్ష కానీ అన్నీ నిర్వహించేటటువంటి సంస్థ యొక్క ఇంటిగ్రిటీ మీద, అదే సందర్భంలో ఈ ఆరోపణల్లో ఎక్కువ భాగం ఒక రాష్ట్రం నుంచే రావటం మీద ఉన్నటువంటి అంశం ఇది. ఆ రాష్ట్రం నుంచే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఆ రాష్ట్రం నుంచో ఎందుకు పరీక్ష వ్యవస్థ ఇట్లా అంటే అవకతవకలుగా కనిపిస్తోంది అంటే ఆ రాష్ట్రం మీద ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ అవసరం. ఆ రాష్ట్రం మీద మరింత జాగరూకతోటి జాతీయ పరీక్షల మండలి వ్యవహరించాల్సిన అవసరం. అంటే ఇప్పటికి జరిగిన దానికి సంబంధించి కూడా విచారణ ఆ రాష్ట్రం ఫోకస్ గా జరగాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక రాష్ట్రం బీహార్ రాష్ట్రం మీద ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు అంటే, బీహార్లో పరీక్షా విధానాన్ని పక్కదారి పట్టించే ఒక బృందమో ఒక అంటే క్రైమ్ టీమో పనిచేస్తున్నట్టుగా భావించాలి. క్రిమినల్స్ కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి అక్కడ చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా పరీక్ష విధానం మరింత పకడ్బందీగా వెళ్తుంది. అది అంతటితోటి ఆగట్లే. ఇక్కడ నీట్ పరీక్ష, నీట్ పీజీ పరీక్ష విషయంతో ఆగలేదు. యూజీసీ నెట్ అంటే ఇది నీట్ ఏమో అర్హత పరీక్ష. యూజీసీ నెట్ అనేది ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి యూనివర్సిటీలకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అర్హత పరీక్ష అది. ఆ పేపర్ కూడా లీక్ అయినటువంటి పరిస్థితి. అంటే పాఠాలు చెప్పాల్సిన పంతుల పరీక్షలే లీక్ అవుతున్నాయి. పంతుల పాఠాలు విని అర్హత పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల పరీక్షలు ఈ మొత్తం గందరగోళానికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది? ఈ పరీక్ష విధానంలో ఎక్కడైతే ముఖ్యంగా ఒక పర్టికులర్ రాష్ట్రం మీదే అనుమానాలు వేలెత్తి చూపే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఒక స్కానింగ్ జరగాలి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఈ కుట్రదారులు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారనే అంశాన్ని మొదలుపెట్టి మొత్తం ఈ అంశాన్ని మొత్తం చుట్టూ తిరుగుతున్నటువంటి ఆరోపణలన్నీ ఆ రాష్ట్రం చుట్టే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రం మీద ఖచ్చితమైనటువంటి ఫోకస్ పెట్టాలి. గతంలో ఎంసెట్ పరీక్షలు లీక్ అయినప్పుడు వేణుగారు చాలా ఆర్టికల్స్ రాశారు, నాకు బాగా గుర్తుంది. ఎంసెట్ పరీక్ష వివాదంలో విషయంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అసలు వేణుగారు, మీరెలా చూస్తారు ఈ పేపర్ లీకేజీకి? లేకపోతే ప్రస్తుతం నీట్ గురించి చర్చ జరుగుతోంది కాబట్టి మొత్తం ప్రవేశ పరీక్ష లీకులకు సంబంధించి ఈ సంవత్సరం కాదు, గత అనేక సంవత్సరాలుగా ఇటువంటి చర్చ జరుగుతోంది, ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు పెద్దగా కనిపిస్తోంది. సెంటర్ నుంచి 7గురికి దేశవ్యాప్తంగా 100% మార్కులు వచ్చినటువంటి ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానపరమైన చట్టంలో భాగంగానే ఇలాంటి జరగటానికి తావు ఉందనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే విద్యను ఏంటంటే కమర్షియలైజ్ అయిపోయింది, తర్వాత సెంట్రలైజ్ అయింది. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్వహించుకోవచ్చు, కానీ కేంద్రం అధికారం అంతా తన చేతుల్లోకి తీసి సెంట్రలైజ్ చేసి ఇవన్నీ నడిపిస్తుంది. తర్వాత కమ్యూనలైజేషన్ ఎడ్యుకేషన్ అవన్నీ వస్తున్నాయి కదా. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ పవర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సెంటర్. ఇలా అంటే విడిగా అయితే జరగవంటే జరగవచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. వాళ్ళు బీహార్ కావచ్చు, లేకపోతే ఇంకొక చోట కావచ్చు, కానీ అది పటిష్టంగా ఎలా నిర్వహించాలి, అలాగే వికేంద్రీకరించాలి. మనకేంటంటే బహుళ భాషలో ఇవన్నీ ఉన్న దేశం రాష్ట్రాల్లో, అందువల్ల ఆ రాష్ట్రాలకు కూడా ఈ అధికారం ఉండి వాళ్ళ పరీక్షలు వాళ్ళు రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళు నిర్వహించుకునే అధికారం అవన్నీ ఉండాలి. అవన్నీ లాక్కుని కేంద్రం ఇలా చేసి ఇప్పుడు వచ్చేదానికి ఎవదో ఆ రాష్ట్రంలో అవుతాయి అన్నట్టు రాష్ట్రం కాదు ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు అట్లాంటి మాఫియాలు ఎక్కడైనా రావచ్చు, బీహార్ అనే ఉంది. అందువల్ల అలాంటి అవకాశం ఎంత ఇవ్వటానికి ఉన్న లోపాలేంటి ఈ విధానాల్లో, ఈ వ్యవస్థ, అవి సరిదిద్దాలి.
రెండోది సిబిఐ విచారణ ఆ, ఎలా జరుగుతున్నాయో మనం అనేక కేసుల్లో చూస్తున్నాం. ఉమ్, ప్రతిపక్షాల వాళ్ళని వేధించే చోట అక్కడ మంచి చురుగ్గా ఉండి అది ఉన్నా లేకపోయినా వేసి జైళ్ళల్లో పెట్టి సిబిఐ కానీ మిగతా సెంట్రల్ ఏజెన్సీస్ కానీ చేస్తున్న కేసులు ఉన్నాయి. ఏది ఏళ్ల తరబడి Yeah. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా. Yeah. ఓకే. అలా కాకుండా మిగతా వాళ్ళ మీద మూసేసేయటం, లేకపోతే నత్తనడక నడిపించడం, పక్కన పడేసి కూర్చోవటం. ఏది వాళ్ళంతా ఆ తీవ్ర ఆరోపణలకు గురైన వాళ్ళు బీజేపీలో చేరిపోతే. ఓకే. అందువల్ల సిబిఐ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ క్రెడిబిలిటీ కూడా ఇలాంటి వ్యవహారాల వల్ల పూర్తిగా దెబ్బతింది. ఓకే. అవేదో కేంద్రంలో అధికార పార్టీ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నదనే తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఓకే. అందువల్ల రేపు ఏమవుద్ది, ఎంతవరకు వస్తుంది, లేకపోతే కింద ఏదో చిన్న చిన్న ఎవడన్నా పట్టుకుని చేసి ఇదే అనుకుంటే అంత ఆ స్థాయిలో చూడాల్సిన సమస్య కాదు ఇది. Okay. జాతీయ స్థాయిలో విధానపరంగా ఇది పరిశీలించాల్సిన అంశం తప్ప ఏదో అంటే ఇప్పుడు చిన్న గతంలో లాగా అయితే మళ్ళీ ఇక్కడ వేణుగారు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఒక చట్టం ఆమోదించింది, జాతీయ ప్రవేశ పరీక్షల లీకేజ్ నిరోధక చట్టం అని. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అమలు నోటిఫికేషన్ కూడా 3-4 రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఆ చట్టం ప్రకారం ₹1 కోటి వరకు జరిమానా విధించవచ్చు, కాన్స్పిరసీ ఉందంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించు. దాంట్లో పేపర్ని కలిగి ఉండటం నుంచి పేపర్ లీక్ చేయటం వరకు ప్రతి ఒక్కరిని బాధ్యుల్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదేమన్నా ఈ చట్టం అమలు ఏమన్నా ఈ ప్రవేశ పరీక్షల లీకేజ్ని అడ్డుకునే అవకాశం ఉందా? ఇప్పుడు నేరాలు అనేవి చట్టాలున్నా నేరాలు జరుగుతున్నాయి. యా, తప్పించుకునే వాళ్ళు తప్పుకుంటున్నారు, తప్పిస్తున్నారు, ప్రభుత్వాల పరంగా కూడా తప్పిస్తున్నారు వాళ్ళని. అందువల్ల సమస్య అసలు అలాంటి అక్రమాలు అవకతవకలు జరగకుండా పటిష్టమైన సిస్టమ్ కావాలనేది. యా, అది ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ కమర్షియలైజేషన్ ఒక ప్రధానం. అదేమో ప్రభుత్వ విధానంగానే నడుస్తున్నాయి, ప్రభుత్వ విధానాలుగా. యా, సెంటర్ నుంచి కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఒక పెద్ద ముప్పుగా తయారైంది. యా, తర్వాత కాన్సన్ట్రేషన్ మొత్తం మేమే దేశం అంతా మేమే నిర్వహిస్తాం అంటే రాష్ట్రాలకు చేత కదా నిర్వహించడం. ఏ రాష్ట్రంలో అందువల్ల అలాంటి విధానపరమైన మార్పులు రావాలి. ఓకే. ఇది అక్రమాలకు పాల్పడితే వాళ్ళకి శిక్షిస్తామంటే ప్రతి చట్టాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, ఇది ఇంకో చట్టం. యా, అందువల్ల అది దానివల్ల ఇవి నివారణ అవ్వవు. ఇవాళ ఉన్న ఈ విధానంలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది డీసెంట్రలైజ్ చేసి రాష్ట్రాల అధికారాలు వాళ్ళ గతంలో లాగా మళ్ళీ ఈ వైద్య విద్య ఎంసెట్కి అప్పగించడం, ఆ బాధ్యతలు అవన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి అధికారాలు. అలా చేస్తే చాలా వరకు వీటిని అరికట్టుకోవటానికి వీలవుతుంది.